హాయ్ హలో ఎవ్రీవన్. ఇక్కడ నేనైతే ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నాను. ముందుగా ఆనియన్స్ వేసుకోవాలి ఒక బౌల్లో. ఆనియన్స్ పైన సాల్ట్ కారం వేసుకోవాలి. మా నైసి అక్కడ ఆడుతుందని చెప్పి కోప్పడుతుంది మా అత్తయ్య. ఇక్కడ సాల్ట్ కారం వేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులోనే ఇక్కడ నేను 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. 3 ఎగ్స్ అయితే ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాను. సో పర్ఫెక్ట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇలా రావాలి, ఇలా వచ్చినట్లయితే ఆమ్లెట్ పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం పసుపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఆమ్లెట్ని వేసుకుందాం. మనకైతే ఇక్కడ ఎక్స్ట్రా మిగిలింది, అదైతే ఎనఫ్ అయింది. ఒక్కసారి ఇలా ట్యాప్ చేసుకో. ఆమ్లెట్ కన్నా బాయిల్డ్ ఎగ్ చాలా మంచిది హెల్త్కి, కానీ ఆమ్లెట్ కూడా తినాలి. ఆమ్లెట్ తింటే మనకి కాళ్ళు లాగడం అలాంటివి కూడా తగ్గుతాయి. సో ఆమ్లెట్ కూడా తినొచ్చు. సో ఆమ్లెట్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇందులో కొన్ని వాటర్ ఎక్కువైనట్టున్నాయి, అందుకే ఇలా అవుతుంది. ఆమ్లెట్ అయితే తీయనికి రాలేదు, కొంచెం పోయింది. ఎప్పుడు వీడియో తీసినా ఇంతే, వీడియో లేనప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకో ఏమో తెలీదు. ఇక్కడైతే మనకి ఆమ్లెట్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇక్కడ రైస్ కూడా ఉంది. నెక్స్ట్ అయితే తినేయడమే. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.